నేను డైరెక్ట్గా కుక్కర్ గిన్నె పెట్టేసుకుంటానండి. ఇగోండి నెయ్యి నూనె వేసాను కొంచెం కొంచెం. దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్. నేను బాస్మతి రైస్ ఇదివరకు వీడియోలో చెప్పాను కదండి, 1 గ్లాసు బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాసే వేసుకోవాలి. నార్మల్ రైస్ లాగా వేసుకోకూడదు. అప్పుడు మనకి ఎలా చేసినా స్టవ్ మీదైనా పొడవుగానే వస్తుంది. బియ్యము పొడి పొడిగా, రైస్ కుక్కర్లో పెట్టినా సరే పొడి పొడిగా వస్తుంది. అందుకు మీరు ఎప్పుడు మర్చిపోకండి, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసే వాటర్ పోసుకోవాలి, గుర్తుంచుకోండి. తర్వాత మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, బిర్యానీ ఆకు లాస్ట్లో వేయాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. అది మన ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఉండాలని కాకపోతే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇగో మనం ముందుగా నేను మసాలా చూపించాను కదా, ఇగో ఇలా మెత్తగా కాటికలాగా పేస్ట్ చేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది ఇది. దీని మీద నేను చికెను 65 చేసి చూపిస్తాను. ఇవ్వండి మసాలా వేసేసుకున్నాం కదా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రైస్ వేసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని మనకు తగినంత రైస్ కుక్కర్లోని పెట్టేసుకోవడమే. ఏదైనా సిమ్లోని పెట్టుకొని చేయాలి మనం. ఇది లైట్గా కలుపుకోవాలి. తెలంగాణకి ఆంధ్రాకి తేడా ఏంటంటే, తెలంగాణలోని బగారా రైస్ అని పులావ్ అని చేస్తారు. ఇలా పేస్ట్ వేయరు, మొత్తం మసాలా హోల్గా మసాలా అంతా దేని బట్టి అదే వేసేస్తారు. ఆంధ్ర సైడ్ మాత్రం పేస్ట్ చేసుకొని వేసుకుంటారు. ఇదేంటంటే చాలా స్మెల్ వస్తుంది, ఇల్లంతా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పేస్ట్ చేసుకొని నెయ్యిలోని నూనెలో నేర్పితే ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు వీడియోలో చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే బిర్యానీ ఆకు లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర 2.5 గ్లాసులే ఉన్నాయి బాస్మతి బియ్యం, అందుకు అన్నీ చేస్తున్నాను. ఇవ్వండి వాటర్ పోసుకోవాలి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 2.5 గ్లాసులు అంటే నేను 4.5 గ్లాసులు వేస్తున్నాను. ఎందుకంటే 1.5 3 అయినాయి కదా, ఇంకా 1/2 గ్లాస్కి 1 గ్లాస్ వేస్తున్నాను, దానికి కూడా సరిపోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ మనకి రుచికి ఎంత సరిపోయిందో అంత వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసేసి నేను నానబెట్టుకోనండి, కడిగేసి వెంటనే వేసేస్తాను. అందరూ నానబెడతారు కానీ నేను నానబెట్టను. ఎందుకంటే మనం రైస్ కుక్కర్లో పెట్టినప్పుడు మనం నీళ్ళు క్వాంటిటీ చూసుకోవాలి, వాటర్ ఎలాగ వేసుకుంటున్నాం అనేది. అంతేగాని మామూలుగా అయితే మాత్రం దీనికి అవసరం లేదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాటర్ మాత్రం తక్కువ వేసుకోండి బాస్మతి బియ్యం రైస్ చేస్తే మాత్రం. ఇవ్వండి వేసాను కదా, మంచిగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని రైస్ కుక్కరు దీంట్లో పెట్టేసి ఆన్ చేసేసుకోవడమే. రైస్ వేసుకున్నాం కదా, ఇగో రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. స్విచ్ చేసేసి ఇది కింద ప్రెస్ చేస్తే మన ఆంధ్ర పులావ్ రెడీ అయిపోతుంది. దీంతోపాటు చికెను 65 ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. సరేండి, ఆంధ్ర పులావ్ రెడీ అయిపోయింది. చెప్పాను కదా, ఎప్పుడైనా మనం వాటర్ తక్కువ చేసుకుంటే మాత్రం ఇగోండి ఎంత పొడవుగా వచ్చి చూసారా, బాస్మతి రైస్ చూసారా, చాలా బాగా వచ్చింది. ఇగోండి మన ఆంధ్ర పులావు రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు చికెన్ 65 చూపిస్తాను. ఇగోండి 1 kg చికెన్. ఇది 2-3 టైమ్స్ కడుక్కోవాలా. కడుక్కున్న తర్వాత నేను కొంచెం పసుపు, సాల్ట్, ఇగోండి వెనిగర్. ఎప్పుడైనా సరే ఫ్రాన్స్ కానీ చికెన్కి కానీ ఈ వెనిగర్ వేయండి. వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత మీరు వండండి, చాలా బాగుంటుంది. నేను ఎలాగ వండి చూపిస్తానో 65 చూడండి. సాల్ట్, పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు వెనిగర్ కొంచెం వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం, దీంట్లోనే కారం కూడా వేసుకోవాలి. చూపిస్తాను, కారం కూడా వేసుకోవాలి.
దీంట్లోనే తెల్లుల్లి అల్లం పేస్ట్ నేను మిక్సీ చేసేస్తాను. ఇవన్నీ కలిపి 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేయాలా. దాంట్లో ఉన్న వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంది. 2 విజిల్స్ మాత్రమే చేయాలి, ఎక్కువ విజిల్ వేయించకూడదు. స్టవ్ ఆన్ చేశాను, ఆయిల్ పోసాను. తెల్లుల్లి అల్లం చిన్న ముక్కలు తొక్క తీసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ చాలు. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసాము. తర్వాత చికెన్ ఉడకబెడుతుండగా కూడా మనం కారం వేసాం కాబట్టి సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ నేను పాల్లో కలిపి వేసానండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా సోయా సాస్, వెనీలా, వెనిగరు ఇదంతా ఉంచుకుంటాను నేను. చూడండి, టమాటా సాసు, తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ ఇవి ఉంచుకుంటాను. నేను ఫ్రైడ్ రైస్లకి, నూడిల్స్కి అలాంటివి ఏవైనా ఉంటే మాత్రం నేను ఉంచుకుంటానండి ఫ్రిడ్జ్లోని. అందుకే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు దీంట్లోని మనం ముందుగా ఉడకబెట్టిన చికెన్ వేసేసేయాలి. వేసిన తర్వాత దీని మీద కలర్ వేయాలన్నమాట. ఉన్నదంతా కలర్ వేసిన తర్వాత చూడండి, మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు సేమ్ అలాగే వస్తుంది, కానీ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. నోట్లు వేస్తే కరిగిపోద్ది చికెను. మనకి ఇష్టమైతే ఇంకా పుదీనా, కరివేపాకు కూడా మీద నుంచి వేసుకోవచ్చండి. చూసారా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. చూసారండి, చికెన్ 65 ఎమ్మిగా ఉంది కదా. నాకైతే తినాలనిపిస్తుందండి. చూసారా, ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనకి పావు గంటలో అయిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను ఆంధ్ర పులావు చికెన్ 65 అన్నాను కదా, ఇప్పుడు మీకు ప్లేట్లు వేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. నేను 4-5 సార్లు ట్రై చేశాను. మీరు కూడా చేయండి, కామెంట్లో పెట్టండి, ఎలాగుందో టేస్ట్ చెప్పండి. ఇదిగోండి, మన ఆంధ్ర పులావ్ రెడీ అయిపోయింది విత్ చికెన్ 65 రైతా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, కామెంట్ పెట్టండి ఎలాగుందో. 65 మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఇగో చిన్న వీడియో చేసి పెట్టాను చూడండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.